హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ హైదరాబాదీ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం గనుక మీరు మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు బటర్‌ని వేసేసుకోవాలి. బటర్ కాస్త కరిగిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కల్ని వేసేసుకోండి. నేను ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్‌ని తీసుకున్నాను. ఇలా కొద్దిగా పెద్దగా ఉండేలాగా కట్ చేసుకొని వేసేసుకోండి. దీనిని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కాస్త బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని 1 కప్ వరకు వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ ఆనియన్ ముక్కల్ని ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఒక 1 క్యారెట్‌ని ఇలా ముక్కల్లాగా చేసేసుకొని వేసేసుకోండి. వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఒక 7-8 పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఇంకా 1 కప్ వరకు పుదీనా తరుగు, 1 కప్ వరకు కొత్తిమీర తరుగును వేసేసుకొని దీనిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కాస్త చల్లారనివ్వాలి. చూడండి, ఇలా కాస్త సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, ఒక 4-5 మిరియాలని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో వేసేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ను వేసేసుకొని కలిపేసుకోవాలి. మీరు సాల్ట్‌ను టేస్ట్‌ని బట్టి వేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు పెరుగును వేసేసుకోండి. ఈ పెరుగును వేయడం వల్ల పన్నీర్ కర్రీ మంచి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 ½ గ్లాస్ వరకు వాటర్‌ని వేసేసుకోండి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్‌ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇది కాస్త దగ్గరకొచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు పాల మీద మీగడని వేసేసుకోండి. మీ దగ్గర ఫుల్ క్రీమ్ ఉంటే ఫుల్ క్రీమ్‌ని కూడా వేసేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని కలిపేసుకోవడమే. దీనిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ ఇంకాస్త దగ్గరకొచ్చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము. చూడండి, ఇది కాస్త దగ్గరకొచ్చేసింది. ఇలా ఆయిల్ పైకొచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఒకసారి దీనిని కలిపేసుకొని ఇందులో కొత్తిమీర తరుగును వేసేసుకోండి. ఇది వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని చపాతీలోకైనా ఇంకా నాన్స్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.